హాయ్ అండి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కేతవరం గ్రామంలో ఉన్న వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరికి వెళ్తున్నా చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో కేతవరం గ్రామం దగ్గర ఉన్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం కృష్ణానది తీరానికి సమీపంలో ఉన్న వజ్రగిరి కొండపై ఉంది. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని కేతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆ రాజు పేరు మీదే ఈ ప్రాంతానికి కేతవరం అని పేరు వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి సమీప ప్రాంతాన్ని పాలిస్తున్న యాదవ రాజుకు స్వప్నంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చి నేను కేతవరం కొండపై ఉన్నాను అని తెలియజేశాడని కథనం. ఆ రాజు ఈ విషయం కేతవర్మ రాజుకు చెప్పడంతో వారు కలిసి కొండలో వెతికి స్వయంభు నరసింహస్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత కేతవర్మ రాజు అక్కడ ఆలయం నిర్మించి నిత్య పూజలు మరియు ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాడు. అప్పటి నుండి ఈ క్షేత్రం భక్తులకు పవిత్ర స్థలంగా మారింది. ఈ ప్రాంతంలో ఒకసారి చెరువు తవ్వుతున్నప్పుడు ఒక పెద్ద రాయి బయటపడింది. ఆ రాయి గాయపడినట్లు రక్తం కారినట్లు కనిపించిందని చెబుతారు. తర్వాత అది వజ్రం లాంటి రాయి అని తెలిసింది. అందుకే ఈ కొండను వజ్రగిరి అని పిలవడం మొదలైంది. స్వామివారు స్వయంగా వెలిసిన మూర్తిగా భావిస్తారు. స్వామివారితో పాటు చెంచులక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ పూజలు అందుకుంటారు. ఈ క్షేత్రంలో 2 ఆలయాలు ఉన్నాయి. కొండపైన ప్రధాన ఆలయం, కొండ అడుగున మరో ఆలయం. కొండపైకి చేరడానికి సుమారు 600 మెట్లు ఉండేవి. ఈ ఆలయంలో ముఖ్యంగా నరసింహ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతారు. ఆ రోజున వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. మొత్తం ఇక్కడ 9 కొండలు ఉన్నాయి. అందుకే దీన్ని నవ నరసింహస్వామి క్షేత్రంగా పిలుస్తారు. స్వామివారు కొలువై ఉన్న కొండ 7,777 ఎకరాలు, 7 సెంట్ల 7 గజాల 7 అడుగుల స్థలం. ఇక్కడ 108 ఉప ఆలయాలు ఉన్నాయి. వాటిని కేతమ రాజుగారు 1100వ సంవత్సరంలో నిర్మించారు. కేతమ రాజుగారు 11 ఎకరాలలో తన కోటను నిర్మించి పరిపాలన కొనసాగించారు. ఇప్పటికీ ఆ కోట యొక్క అవశేషాలు 11 ఎకరాలలో అక్కడ కనిపిస్తాయి. 7,777 ఎకరాల స్థలాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు స్వామివారికి కానుకగా రాసి ఇచ్చారు. ఈ ఆలయం పంచనారసింహస్వామి క్షేత్రాలలో ఒకటి. నవ నరసింహస్వామి క్షేత్రాలలో ఒకటి. 108 నరసింహస్వామి క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం ఉమ్మడి గుంటూరు జిల్లా, నేడు పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. బెల్లంకొండ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. కేతగిరి వజ్రలక్ష్మీ నరసింహాయ రాజ్యలక్ష్మీ ప్రాణనాథాయ. ఆంధ్రప్రదేశ్ పెద్దకూరపాడు నియోజకవర్గం, బెల్లంకొండ మండలం, కేతవరం పంచనారసింహ క్షేత్రం, అలాగే నవనారసింహ క్షేత్రం. నవనారసింహ క్షేత్రములు అహోబిలం, అంతర్వేది, సింహాచలం, యాదగిరిగుట్ట. తదుపరి వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి. నవనారసింహ క్షేత్రంలో ఈ స్వామివారు 7వ స్థానంలో ఉన్నాడు. పంచనరసింహస్వామి క్షేత్రములలో 3వ స్థానంలో ఉన్నాడు. అలాగే 108 నరసింహస్వామి క్షేత్రములలో 32వ స్థానంలో ఉన్నాడు. ఈయన పేరు వజ్రాలయ్య, వజ్ర నరసింహస్వామి వారు. ఈ యొక్క స్వామివారు కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ తల్లికి ఎగువ భాగంలో ఉంటాడు స్వామివారు కొండపైన. ఎగువ భాగంలో రాజ్యలక్ష్మి అమ్మవారు, దిగువ భాగంలో స్వయంభూ నరసింహస్వామి వారు. రాజ్యలక్ష్మి అమ్మవారు ఎక్కడనూ లేదు ప్రపంచవ్యాప్తంగా. ఈ యొక్క కేతగిరి కొండపై వజ్ర నరసింహుని యొక్క ఎగువ భాగంలో ఉంటుందమ్మా. అలాగే 2వ స్థానం మంగళగిరిలో ఉంటుంది. వాడపల్లి స్వామి, దీపాలయ్య, మట్టపల్లి అన్నాలయ్య, కేతవరం వజ్రాలయ్య, వేదాద్రి వేదాలయ్య, మంగళగిరి పానకాలయ్య. ఈ పంచనారసింహ క్షేత్రాల్లో ఒక్కొక్క స్వామి వారికి ఒక్కొక్క పేరుగా పిలువబడుతుంది. ఈయన విశేషంగా వజ్ర నారసింహుడు అని పిలువబడుతుంది. ఎందుకయ్యా వజ్ర నారసింహుడు అంటే, కృష్ణానది పరివాహ ప్రాంతంలో కేతమవర్మ అనే యాదవరాజు గారు 1100 సంవత్సరాల పూర్వకాలంలో ఆలయాన్ని నిర్మాణం చేసేటప్పుడు అక్కడ స్వామివారి యొక్క ఆలయాన్ని చేస్తున్న సమయంలో శంకుస్థాపన చేద్దామనే ఆలోచన మేరకు, వేద పండితుల యొక్క ఆజ్ఞ మేరకు తవ్వుతూ ఉండగా దాంట్లో వజ్రంతో కూడిన లక్ష్మీనరసింహస్వామి వారు దొరకడం జరిగిందనమాట. అందువలన అప్పటి నుండి వజ్ర నరసింహస్వామి అని పేరుగా నామకరణంగా పిలువబడుతుంది. ఇప్పుడు
ఈ యొక్క కృష్ణానది మీద పులిచింతల అనే ప్రాజెక్టు కట్టడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్టు కట్టడంతో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 గ్రామాలు కూడా ప్రభుత్వం వారు వేరే చోటుకి అకామిడేషన్ చేశారు. ఆ చేసిన వెంటనే ఇక్కడ గ్రామస్తులంతా కూడా తరలి వెళ్ళి వాళ్ళ యొక్క గృహాల్లో ఉండడం జరిగింది, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్థలాల్లో. తర్వాత ఇక్కడ మొట్టమొదటి పూర్తిగా అటవీ ప్రాంతం అయిపోయింది. ఈ యొక్క దేవాలయానికి రావాలన్నా, చేయాలన్నా, అర్చకులు రావాలన్నా, భక్తులు రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రధానమైన సమస్య ఈ దారి మార్గం లేదు. ప్రభుత్వం గారు కనుక ఒక దారి మార్గం అడవిలో నుంచి ఒక 9 కిలోమీటర్లు, అంటే దీని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ మా బెల్లంకొండ, ఆ బెల్లంకొండ నుంచి 25 కిలోమీటర్లు, బెల్లంకొండ నుంచి ఎంఐజీగూడెం వరకు 15 కిలోమీటర్లు రీసెంట్ గా పెదకూడపాటి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీమాన్ భాష్యం ప్రవీణ్ గారు ఏర్పాటు చేశారు. ఈ అడవి ప్రాంతం కావడంతో అనుమతులు రాక అది కూడా ఏర్పాటు చేయలేకపోయింది. దానివల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క వీడియో ద్వారాగా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, త్వరితగతిగా ఈ యొక్క పర్మిషన్స్ ఏర్పాటు చేసి దారి మార్గం కనుక ఏర్పాటు చేసినట్టయితే భక్తులు సులువుగా రావడానికి ఇక్కడికి అవకాశం దొరుకుతుంది. ఎందుకయ్యానుగా ఈ కృష్ణానది పరివార ప్రాంతం చివరి ప్రదేశం ఇది. దిగువ భాగం అంతా కూడా పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా నీరు ఫుల్గా 47 టీఎంసీలు ఎప్పుడూ కూడా నిలవ ఉండే ప్రదేశం. ఇది చివరి అంచు భాగం అనమాట. ఇక్కడి నుంచి దారి మార్గం దిగువ భాగానికి వెళ్ళడానికి లేదు. ఇక నీటి ద్వారా ప్రయాణం కావడం తప్ప రోడ్డు మార్గం అనేది ఎక్కడా కూడా లేదనమాట. అందువలన మేము కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వాన్ని చక్కగా మాకు దారి మార్గం ఏర్పాటు చేసినట్టయితే బ్రహ్మాండంగా భక్తులు సులువుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అడవి మార్గానికి రావడానికి ఇబ్బంది కావడంతో భక్తులు తెలంగాణ ప్రాంతం నుంచి చిన్న చిన్న పడవల మీద రావడం జరుగుతుంది అనమాట. దాని వలన కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని దారి మార్గం ఏర్పాటు చేస్తే చక్కగా విరివిగా రావడానికి అవకాశం ఉంటుంది. జై నారసింహ, జై జై కేతగిరి వజ్రలక్ష్మీ నారసింహ. అచ్చంపేట నుండి 50 కిలోమీటర్ల దూరంలో, పిడుగురాల నుండి 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలంగాణ వైపు అయితే రేబల్లె అనే గ్రామం నుండి కృష్ణానది దాటితే ఎదురు ఒడ్డు ఈ యొక్క దేవాలయం. ఈ క్షేత్రంలోని స్వామివారు మానవ నిర్మితం కాదు, కొండపైన స్వయంగా ఉద్భవించిన స్వయంభుమూర్తి. ఈ క్షేత్రం కేతవరంలోని పంచ నరసింహస్వామి క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్వామి తన నిత్య సతీమణి రాజ్యలక్ష్మీ దేవి సమితంగా కొలువై ఉన్నారు. నరసింహస్వామి జయంతి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.